దొంగల్లా అర్ధరాత్రి అరెస్టు చేస్తారా? బీసీ నాయకుల అరెస్టులపై ఆర్ కృష్ణ ఆగ్రహం. ముందస్తు నోటీసులు లేకుండా పోలీసులు ఎలా అదుపులోకి తీసుకుంటారని వ్యాఖ్య. దొంగలు నక్సలైట్లు అరెస్టు చేసినట్లుగా బీసీ నాయకులు పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేస్తారని బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ ప్రశ్నించాడు. తెలంగాణలో బీసీలకు 40% రిజర్వేషన్ అమలు చేయాలని నిన్న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్లో పాల్గొన్న 9 మంది బీసీ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి అరెస్టు చేయడం ఏంటని మండిపడ్డారు. ఇవాళ ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన ఆర్ కృష్ణ నిన్నటి బంద్ సందర్భంగా చిన్న చిన్న సంఘటనలు జరిగాయని వీటిని ఆసరాగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఉద్యమాన్ని అణిచివేయాలని కుట్ర చేస్తుందని ధ్వజమెత్తిండో ఇంతవరకు అందుకే చదువుకొచ్చింది. ఇలా ట్విస్ట్ ఉన్నది. పోలీసు ప్రభుత్వం కాంగ్రెస్ రేవంత్ గౌడ్ ప్రభుత్వం. రేవంత్ గౌడ్ బీసీల కోసమే పుట్టిండు. రేవంత్ అనా బుచ్చంగారి మాధవరెడ్డికి నాకు ఏం సంబంధం లేదు. రేవంత్ గౌడ్ బీసీలకు 40% రిజర్వేషన్ తెచ్చిండు. ఆయన తెచ్చిన జీవో కోసం మనందరం కొట్లాడినాం. ఆయన తెచ్చిన జీవో ఆయన పంపిన బుచ్చంగారి మాధవరెడ్డి, ఆయన పంపిన పోలీసులు, ఆయన చెప్పిన బంధు ఆయనే అరెస్ట్ చేసిండు. ఎట్లా చెప్పాలి దీన్ని ఇప్పుడు? హరికృష్ణ జాజుల సీన్ అయినా అడుగు ఫస్ట్ దీని ఆన్సర్. నీ తెలియదు, నువ్వు బీజేపీ కానీ తెలియదు, కానీ కాంగ్రెస్ లో ఉన్న జాజుల సీన్ అయినా అడుగు, దీనికి ఆన్సర్ చెప్తాడు ఆయన. ఎందుకంటే ఎవర్రా దొంగ అంటే ఎవరు లేడు దొంగ, అందరూ మనలే. దొంగ చెప్పకుండా ఉద్యోగం చేసి మన నాయ ఉద్యోగం చెప్తే ఇప్పుడు దొంగ కాంగ్రెస్ అంటా అంట హరికృష్ణ. బీసీ వ్యతిరేకి కాంగ్రెస్, బీసీలకు ద్రోహం చేస్తుంది కాంగ్రెస్, బీసీ రిజర్వేషన్ ఇస్తాని చెప్పింది కాంగ్రెస్, హామీ అమలు చేస్తానని చెప్పింది కాంగ్రెస్, హామీ అమలు చేయండి కాంగ్రెస్, జీవో తెచ్చింది కాంగ్రెస్, జీవో పైన కోర్టుకు పోయింది కాంగ్రెస్, తర్వాత ధర్నా చేయమన్నది కాంగ్రెస్, బంద్ పెట్టినాక అరెస్ట్ చేసింది కాంగ్రెస్, ఇలా మోసం చేసింది కాంగ్రెస్, రాత రాసింది కాంగ్రెస్, చెప్పిండు కాంగ్రెస్ రేవంత్ అన్న తమ్ముడు మహేష్ గాడ్సే. అంత ముద్దుకున్నదా ముచ్చరా? బాబా బాబా ఏమి చెప్పినా ఏమంటావు రేవంత్ అన్న? నేను చెప్పినా తప్పుందా? బరాబరుగా బాగా సాప్తా చెప్తున్నా. ఈ రాష్ట్రంలో బీసీ ద్రోహి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1,00,000% బల్లా గుది చెప్తాను. కాదు అంటే ఇగో మా హరికృష్ణ సమానం చెప్పు. ఇక పెద్ద ఎత్తున బంద్ జరిగిందని, కానీ పోలీసులు ఉద్దేశపూర్వకంగానే బీసీ నాయకులను అర్ధరాత్రి అరెస్టు చేశారన్నారు. చిన్న విషయాలు కేసులు పెడితే బీసీ వ్యతిరేక మూట కట్టుకోవాల్సి వస్తని వార్నింగ్ అంటూ ఇదే ఇచ్చాను గంటే ఇంకా వార్నింగ్ అయిపోయింది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ అట. ఇంకా ఆయన నాకు తెలిసి ఆయన ఎవరు నాకు అర్థమైతే ఓ టీవీ అంటే ఇంక అప్పుడే అయిపోయా. ఓ టీవీ అంటే మరి ఆ టీవీ అది ఇంకా